హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో హౌ టు గెట్ కెనడా పిఆర్ అనే టాపిక్ మీద మేము ఇవాళ వీడియో చేస్తున్నామండి. సో 2 months బ్యాక్ మేము హౌ టు సెటిల్ ఇన్ కెనడా అనే టాపిక్ మీద వీడియో చేసామండి. సో దానికి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. సో ఈవెన్ కెనడాకి రావాలనుకుంటున్న వాళ్ళ క్వైరీస్ కూడా మాకు మెయిల్ చేయడం జరిగిందనమాట. సో వాళ్ళు మెయిల్ చేసిన ప్రతి క్వైరీకి మేము రిప్లై ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మాకు చాలా రిక్వెస్ట్ చేసి రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు అండి. మాకు ఈ కెనడాకి పిఆర్ ఎలాగా తెచ్చుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, సో ఎవరు ఎలిజిబుల్ అవుతారు అన్న పాయింట్స్ మీద మాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఈ వీడియో చేయడానికి. బట్ మేము కూడా వర్క్ పర్మిట్లోనే ఉన్నామన్నమాట ప్రజెంట్ కెనడాలో. సో మేము రీసెంట్గానే పిఆర్ కోసం అప్లై చేసాము. సో మోస్ట్లీ మాకు ఇంకొక వీక్లో మాకు పిఆర్ వస్తుందన్నమాట. సో కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో కాబట్టి మేము ఎలాగ పిఆర్ అప్లై చేసామో దాని స్టెప్స్ గురించి, అలాగే పిఆర్కి ఎలా ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఇంకా ఎక్స్ప్రెస్ ఎంట్రీ, సో అలాంటి డీటెయిల్స్ గురించి సో ప్రజెంట్ మా హస్బెండ్ ఉన్నారండి ఇక్కడ. సో ఆయన మీకు బ్రీఫ్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రతిదీ కూడా మా ఓన్ ఎక్స్పీరియన్స్ మేము మీతో షేర్ చేస్తున్నామండి. మాకు కూడా కొన్ని మా ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా అడుగుతూ ఉంటారనమాట. సో ఎలా వెళ్ళారు, సో ప్రజెంట్ పిఆర్ ప్రాసెస్ ఎలా ఉంటుందని. సో వాళ్ళకి ఎలా అయితే మేము రిప్లై ఇస్తామో, సో అదే విధంగా మేము మీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇవాళ మేము ఈ వీడియో చేస్తున్నాము. సో ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో అదండి, నేను లాస్ట్ టైం మీకు జస్ట్ సమ్మరీ లాగా హౌ టు సెటిల్ ఇన్ కెనడా అనే వీడియో చేశాను. సో అది అందరికీ చాలా నచ్చింది. అండ్ సో మెనీ అదర్ క్వశ్చన్స్, చాలా దాని కామెంట్స్లో క్వశ్చన్స్ అడిగారు. సో మా వైఫ్ పిఆర్ వీడియో కూడా చేయి, చాలామంది పిఆర్ గురించి అడుగుతున్నారు అంటే నేను ఫస్ట్ వద్దన్నా. ఎందుకంటే నాకు అంత అవగాహన లేదు. సో మేము ఇప్పుడిప్పుడే వచ్చినాము. మేము వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. పిఆర్ ఇప్పుడు రీసెంట్గా అప్లై చేసాము. వీఆర్ స్టిల్ ఇన్ ప్రాసెస్. ఇంకా ఆ ప్రాసెస్ అంతా నాకు అర్థమైంది. నేను చేసిన ప్రాసెస్ ఒకటి, కానీ దానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి పిఆర్కి అప్రోచ్ అవ్వడానికి. కానీ మ్యాక్సిమం చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడ రావడానికి ఎక్స్పీరియన్స్ క్లాస్ కానీ ఇవన్నీ ఇప్పుడు నేను చేసుకున్న ప్రాసెస్లోనే చేసుకుంటారు. సో అదే ప్రాసెస్లో చేయడానికని నేను కూడా స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను ఎండింగ్ స్టేజ్లో ఉన్నాను. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను మొత్తం బ్రీఫ్ ఇస్తాను మీకు. జస్ట్ మీకు ఒక ఐడియా, ఇప్పటి వరకు అసలు కెనడాకి ఎలా రావాలి పిఆర్ త్రో అనేది ఏమీ ఐడియా లేని వాళ్ళకి ఇది ఒక చిన్న బ్రీఫ్ అండి. సో ఇక్కడ నుంచి మీకు అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మేము ఎట్లా వెళ్ళగలుగుతాము, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు కెనడాకి వెళ్ళడం పాసిబులా కాదా మనకి, అట్లాంటివి కొన్ని పాయింట్స్ మనకి ఈజీ అవ్వడానికి కోసం అని నేను మీకు చిన్న సమ్మరీ లాగా కొన్ని పాయింట్స్ పెట్టుకొని చెప్తున్నాను. సో ఇదే నాకు యుఎస్ నుంచి ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేస్తారు, లేకపోతే ఇండియా నుంచి కొందరు ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేస్తారు కనుక్కోవడానికి డీటెయిల్స్ కోసము. వాళ్ళకి నేను ఏదైతే షేర్ చేస్తూ ఉంటున్నానో రెగ్యులర్గా అదే నేను మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. నథింగ్ స్పెషల్. ఇంకోటి, నేను చెప్పేది అంతా కరెక్టే చెప్తున్నా, ఏది కూడా రాంగ్ అయితే కాదు. కాకపోతే ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎక్కడన్నా దగ్గరలో ఉన్న కన్సల్టెన్సీకి వెళ్తే మీకు కంపల్సరీ వాళ్ళు బ్రీఫ్ ఇస్తారు, ఇంక ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో బిఫోర్ అక్కడికి పోయే ముందు మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు హౌ టు గెట్ పిఆర్ ఇన్ కెనడా. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మ్యాక్సిమమ్ మన ఇండియాలో మన అందరికీ తెలిసింది యుఎస్కి వెళ్ళడము, యుఎస్కి వెళ్ళే ప్రాసెస్. యూఎస్కి అయితే స్టడీస్ కానీ వెళ్తారు, లేకపోతే జాబ్ అక్కడ నుంచి ఆఫీస్ ఆన్సైట్ పంపిస్తే H1B వీసా అని వెళ్తారు, లేకపోతే అక్కడికి జాబ్ తెచ్చుకొని వెళ్తారు. యుఎస్ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే. సో చాలామంది మా ఫ్రెండ్స్ యుఎస్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ చాలామందికి ఉండే డౌట్స్ ఏంటంటే, చాలామంది కూడా కెనడాకి వెళ్ళడం కొంచెం ఈజీ అయినప్పటికీ యుఎస్ లాగా థింక్ చేస్తూ ఉంటారు. యుఎస్ కంటే బ్యాంక్లో డబ్బులు చూపించాలి, ఇవన్నీ చాలా హెడేక్స్ ఉంటాయి, మనం ఎలిజిబుల్ కాదు, 6 years ఆఫ్ ఎడ్యుకేషన్, మొత్తం యుఎస్ ప్రాసెస్ లాగా ఆలోచిస్తూ వెళ్తారు. అండ్ యుఎస్కి కెనడాకి చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంది ఇమిగ్రేషన్ వైజ్. మీరు యుఎస్కి ఎట్లయితే వెళ్తారో దాన్ని మైండ్లో పెట్టుకొని కెనడాకి అప్రోచ్ అవ్వకండి. కంప్లీట్గా యుఎస్ ప్రాసెస్ డిఫరెంట్, ఈ ప్రాసెస్ డిఫరెంట్.
ఇది పాయింట్ బేస్ సిస్టమ్ అండి కెనడాకి. సో ఇది పాయింట్ బేస్ సిస్టమ్ అనగానే మీకు ఒకటి అర్థం కావాలి, మీకు ఇన్ని పాయింట్స్కి డ్రా అనేది అవుతుంది. ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 2 monthsకి ఒకసారి డ్రాస్ అవుతూ ఉంటాయి కెనడాలో. సో ఆ డ్రాలో మీరు ఆ డ్రాలో తీసే నెంబర్కి మ్యాచ్ అవుతాయి. అంటే ఇప్పుడు కరెంట్ 450 తీస్తున్నారు అనమాట డ్రా. 450 పాయింట్స్ ఎవరెవరికైతే వస్తాయో వాళ్ళకి పిఆర్ ఇచ్చేస్తారు అనమాట. సో ఆ పిఆర్ రావాలంటే మీకు 450 క్రెడెన్షియల్స్ ఉండాలి. సో ఆ 450 పాయింట్స్ మీరు ఎట్లా రీచ్ అవుతారు అంటే దానికి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది అనమాట. సో చాలామంది అంటారు కెనడాకి రావడం ఈజీ, కెనడా పిఆర్ ఈజీ అని అంటారు. డెఫినెట్గా కొందరికి ఈజీయే, అట్లానే అందరికీ ఈజీ కాదు. ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఫారెన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఈజీ ఉంటుంది. వాళ్ళకి పాయింట్స్ కూడా ఎక్స్ట్రా వస్తాయి, వాళ్ళు ఫారెన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. అట్లానే ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా ఈజీ అంటే కాదు, ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఉన్నారు, బయటికి వెళ్ళలేదు. సెకండ్, వాళ్ళకి ఇంగ్లీష్ స్కోర్ ఎక్కువ రావాలి, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళకి హార్డే, ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను ఫారమ్స్లో వీటిలో వాళ్ళు ఒక్కొక్కరు మోర్ దెన్ 10 times ఐఎల్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఎందుకంటే ఐఎల్స్లో బ్యాండ్ బేస్, ఐఎల్స్కి కూడా పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ బ్యాండ్ ఎక్కువ వస్తే పాయింట్స్ వస్తాయి. సో అవన్నీ ఎట్లా అంటే మనకి ఒక్క పాయింట్ రాకపోయినా మనకు డ్రా రాదు. ఇప్పుడు 450లో డ్రా అవుతుందంటే మనకు 449 వస్తే కూడా లాభం లేదు. ఆ ఒక్క పాయింట్ కోసం మనము ఏదో ఒకటి ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మన చేతిలో ఉంది, మనకి ఇంక్రీజ్ చేసుకోగలిగేది ఒక ఐఎల్స్ మాత్రమే. సో ఐఎల్స్ కంపల్సరీ అండి. ఎవరికైనా పిఆర్ కోసం రావాలంటే మస్ట్ అండ్ షూర్ ఐఎల్స్ మంచి బ్యాండ్ తోటి రావాలి. సో ఐఎల్స్ కాకుండా ఆల్టర్నేట్ అంటే ఇక్కడ కెనడాలో సెల్ఫ్ పిప్ అని ఉంది. సెల్ఫ్ పిప్ ఇది కెనడాలో ఉంది, మళ్ళీ ఇండియాలో వచ్చి చండీగఢ్లో రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో నాకు తెలిసి ఇంకా ఎక్కడ లేదు. సెల్ఫ్ పిప్ ఏంటంటే కొంచెం ఈజీ ఉంటుంది, ఐఎల్స్ కంటే కొంచెం ఈజీ ఉంటుంది ఎగ్జామ్. మొత్తం సిస్టంలో చేస్తాం మనము. సో ఐఎల్స్ ఏంటంటే మనం వెళ్ళి ఫిజికల్గా అక్కడ అన్ని మాడ్యూల్స్ రాస్తాము, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిజనింగ్. సో ఈ 4 మనకి టాప్ బ్యాండ్స్. మనకి నాకు తెలిసి ఒక ఎలిజిబుల్ క్రైటీరియా అంటే ఒక 8.8 బ్యాండ్ వస్తే మీరు ఇంకా పిఆర్కి దగ్గరలో, పిఆర్ రీచబుల్ పాయింట్స్లో ఉంటారు. సో రీసెంట్ టైమ్స్లో ఒక్కొక్కసారి పిఆర్ పాయింట్స్ 420కి డ్రా తీశారు. సో ఆ 420కి రాగానే ఏమైందంటే చాలా మందికి ఓపెన్ అయిపోయింది అనమాట. అంటే చాలా మంది అక్కడ చాలా రోజుల నుంచి 430, 420లోనే ఉంటున్న వాళ్ళు ఐఎస్ ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా 420 రాగానే పిఆర్ వచ్చేస్తుంది. సో అది లక్ బేస్. వాళ్ళకి ఎప్పుడన్నా కెనడా గవర్నమెంట్కి ఓకే మనము ఇంకొంచెం ఎక్కువ తీసుకుందాము అనిపించినప్పుడు కొంచెం పాయింట్స్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా మనకి వాళ్ళ బ్రాకెట్లో వచ్చేస్తారు, ఎనఫ్ పాయింట్స్ సరిపోతాయి. సో వాళ్ళకి ఈజీగా పిఆర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈజీ కెనడాకి రావడం ఈజీ అట్లాంటిది ఏం లేదండి. ఎవరి ఎబిలిటీ వాళ్ళది. సో యూఎస్ వాళ్ళకి కొంచెం ఈజీ రావచ్చు కెనడాకి రావడం, అట్లాని అంత ఈజీ ప్రాసెస్ కూడా ఏం కాదు కెనడాకి రావడం, కొంచెం టఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడు ట్రై చేశాను, పిఆర్ కోసం రాలేదు. లక్కీగా జాబ్ వచ్చి వర్క్ పర్మిట్ రావడం వల్ల నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి నేను పిఆర్ అప్లై చేసుకున్నాను. సో దట్ నాకు ఎక్స్ట్రా 1 year ఇక్కడ వర్క్ చేయడం వల్ల పాయింట్స్ యాడ్ అయినాయి. సో ఇప్పుడు నేను పాయింట్స్ అని చాలా చెప్తున్నా. సో మీకు ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఇంకా పిఆర్ ఎట్లా రావాలి, ఎట్లా వస్తుంది అనే దాని గురించి ఇంకా ఇన్డెప్త్కి వెళ్తే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఇనిషియల్గా చేయాల్సిన పని ఏంటంటే సిఐసి సైట్లోకి వెళ్ళి మీకు అందులో కొన్ని పర్టికులర్స్ ఉంటాయి. లైక్ మీ ఎడ్యుకేషను, మీ మెరిట్ స్టాటస్, ఎడ్యుకేషను, మ్యారీడా అన్మ్యారీడా, ఎక్స్పీరియన్స్ ఉంటే 10 years ఎక్స్పీరియన్సు,
ఐఎల్ స్కోరు అంటే రఫ్గా మీరు స్కోర్ లేకపోయినా అందులో పెట్టేసుకొని ఇవన్నీ పెట్టుకొని జస్ట్ అంటే మీకున్న డీటెయిల్స్ అని ఇస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయో అందులో అర్థమైపోతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ క్రెడెన్షియల్స్ని ఎనలైజ్ చేసుకోవాలి. అందులో పాయింట్స్ చేసి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి అనేది చూసుకోవాలి. దాంతోపాటు సిఐసి సైట్లోకి వెళ్ళి, సిఐసి అంటే కెనడియన్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనమాట, దాంట్లోకి వెళ్ళి దాంట్లో ఎంత వాటికి డ్రా అవుతుంది ఈ మంత్లో అనేది మీరు ఆ డ్రా అమౌంట్ డ్రా పాయింట్స్ చూసుకొని ఆ పాయింట్స్ని తీసుకొచ్చి అంటే ఆ పాయింట్స్కి మీరు ఈ సైట్లో పెట్టే పాయింట్స్కి ఏమన్నా మ్యాచ్ అవుతుంది దగ్గర అంటే సో మీరు ఇమ్మీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయించుకోవచ్చు. మీకు కన్సల్టెన్సీ త్రూ ఆర్ మీరు ఓన్గా ట్రై చేస్తా అన్నా కూడా ఆన్లైన్లో చాలా ఉన్నాయి ఎక్స్ప్లెనేషన్స్. సో దానిలోకి వెళ్ళొచ్చు. సో ఇనిషియల్గా మీకు కావాల్సింది ఏంటంటే ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఐఎల్స్ స్కోర్ కావాలి. సో ఐఎల్స్ అట్లీస్ట్ బ్యాండ్ 6 or 7 అంటే ఇనిషియల్గా మీకు 8 వచ్చేస్తే ఓకే. అంటే చాలామంది ఒక 2-3 times అటెండ్ చేస్తారు కొంచెం బ్యాండ్ బాగా రావడానికి కోసం. ఒక్కసారికి బ్యాండ్ మీకు రాదు, వస్తే వెల్ అండ్ గుడ్. 8 ట్రై చేయండి డెఫినెట్గా. సో 6 బ్యాండ్ వచ్చినా కానీ మీరు ఇమ్మీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీరు పూల్లో ఉంటారు. అప్పుడు మీరు ఆ క్రైటీరియా మ్యాచ్ అవుతే మీకు పిఆర్ ఇన్విటేషన్ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఐఎల్ స్కోర్ రెడీ పెట్టుకున్నాక నెక్స్ట్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ని ట్రాన్స్క్రిప్ట్స్ అంటే మీ యూనివర్సిటీ నుంచి ట్రాన్స్క్రిప్ట్స్ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఇందులో కన్ఫ్యూజ్ అవుతారు. మీరు మళ్ళీ సైట్లోకి వెళ్తే కెనడా ఇమిగ్రేషన్ సైట్లోకి వెళ్తే క్లియర్గా అక్కడ ఇస్తారు ఇన్ఫర్మేషన్ దాని గురించి, ఇట్లా చేయాలి ఏంటనేది. సో ఆ ప్రాసెస్ నుంచి ఆ పాయింట్స్ని తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు మొత్తం మీ ప్రొఫైల్ క్రియేట్ చేసినాక సో మీ ఐఎల్స్ మార్క్స్, మీ క్రెడెన్షియల్స్, మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవన్నీ అందులో ఎంటర్ చేస్తే ఫస్ట్ కేటగిరీగా మీరు పూల్లోకి ఎంటర్ అయి ఉంటారనమాట. నేను చెప్పాను కదా అట్లా పూల్లోకి ఎంటర్ అవుతారు ఫస్ట్. సో పూల్లోకి ఎంటర్ అయినాక మీకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ. సో మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ త్రూవే జనరల్గా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ త్రూవే వెళ్తారనమాట. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ త్రూ వెళ్ళి అక్కడ పూల్లో మీ క్రెడెన్షియల్స్కి ఒక పాయింట్స్ వస్తాయి, లైక్ అరౌండ్ 350, 420 అట్లా ఏవో వస్తాయి. సో ఆ క్రెడెన్షియల్స్లో డ్రా ఎప్పుడు వస్తుందో అప్పుడు మీకు ఇన్విటేషన్ వస్తుంది. సో మీరు మోర్ దెన్ ఇప్పుడు 450 డ్రా ఉంటే మీరు మోర్ దెన్ 450 ఉన్నారంటే డెఫినెట్గా నెక్స్ట్ ఎప్పుడు డ్రా అవుతారో అప్పుడు మీరు వచ్చేస్తారు. కాకపోతే డ్రా అయ్యే పాయింట్స్ కంటే మీ పాయింట్స్ తక్కువ ఉంటే మీరు మళ్ళీ ఐఎల్స్ రాసుకొని ఇంకెక్కువ బ్యాండ్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు సపోజ్ 6కి మీకు 420 ఉందంటే కొంచెం ఎక్స్ట్రా బ్యాండ్స్ వస్తే ఇంకెక్కువ వస్తుంది. సో ఇక్కడ నేను మీకు పాయింట్స్ గురించి నేను మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా మీకు క్లియర్గా చెప్తాను పాయింట్స్ ఎట్లా అనేది. మీ ఎడ్యుకేషన్కి కొన్ని పాయింట్స్ ఉంటాయండి, మీ ఏజ్కి కొన్ని పాయింట్స్ ఉంటాయి, మీ ఎక్స్పీరియన్స్కి కొన్ని పాయింట్స్ ఉంటాయి, అట్లనే ఐఎల్స్కి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ 4 మెయిన్. ఇంకా దానిపైన మీకు ఎక్కడైనా ఫారెన్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఫారెన్ కంట్రీలో వెళ్ళి ఏదన్నా ఎడ్యుకేషన్ చేసినా కానీ ఏదన్నా ఎంప్లాయ్మెంట్ చేసినా కానీ ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. సో అవేం లేవంటే ఈ 4 మెయిన్ ఫ్యాక్టర్స్. ఎక్స్పీరియన్స్లో కూడా 4 yearsకి ఒక పాయింట్స్ ఉంటుంది, 10 yearsకి ఒక పాయింట్స్ ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్లో కూడా మాస్టర్స్ చేస్తే వేరే పాయింట్స్ ఉంటాయి, జస్ట్ బ్యాచిలర్స్ చేస్తే ఒక పాయింట్స్ ఉంటాయి. సో ఆ క్రెడెన్షియల్స్ మీరు
అక్కడ ఎంటర్ చేసినప్పుడు మీకున్న కేపబిలిటీని బట్టి అది 420, 450 అట్లా మ్యాచ్ చేసుకుంటుంది అనమాట. సో మీకు ఇదంతా నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ మీరు దాంట్లో అన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీకు ఎన్ని పాయింట్స్ వస్తే మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దాన్ని నేను ఇప్పుడు మీకు క్లియర్గా స్క్రీన్ షాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూసి మళ్ళీ బ్యాక్ ఉందాం. సో చూసారు కదండి. సో అలా మీరు మీ క్రెడెన్షియల్స్ అన్ని ఎంటర్ చేస్తే మీకు అక్కడ పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని మళ్ళీ మీకు కింద కూడా లింక్ షేర్ చేశాను. ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు
ఇప్పుడు కరెంట్గా ఎన్ని పాయింట్స్కి డ్రా అవుతుంది అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో అది కూడా చూడండి, ఆ లింక్ కూడా చూడండి. సో మీరు ఒకవేళ దగ్గరగా మ్యాచింగ్లో ఉన్నారు పాయింట్స్కి అంటే ఇమ్మీడియట్గా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. సో ప్రాసెస్ కన్సల్టెన్సీకి ఎక్కడికైనా వెళ్ళే ముందు 2 పాయింట్స్ నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఐఎల్స్ స్కోరు అట్లీస్ట్ 6.5 or 7 బ్యాండ్ దగ్గర పెట్టుకోండి. సెకండ్, మీ ఎడ్యుకేషన్ ట్రాన్స్క్రిప్ట్స్ ప్రాసెస్ కూడా నేను లింక్ షేర్ చేస్తున్నా, కింద చూడండి ఏమేమి పర్టికులర్స్ కావాలో ఎడ్యుకేషన్ ట్రాన్స్క్రిప్ట్స్కి. సో ఈ 2 కంపల్సరీ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఉండేలాగా చూసుకోండి. ఉన్నప్పుడు మీరు వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. సో ప్రాసెస్ స్టార్ట్ అయినాక నేను చెప్పినట్టు మీరు పూల్లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఎంత డ్రా ఉంటే అంత డ్రాలో మీరు డ్రా వచ్చేస్తే అప్పుడు ఇన్విటేషన్ రాగానే మీరు ఇమీడియట్గా కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు, ఆల్రెడీ మీరు ఐఎల్స్ రాసి ఉంటారు. ఐఎల్స్ స్కోర్ కార్డు, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ట్రాన్స్క్రిప్ట్స్ పంపించాల్సి వస్తుంది. దాంతోపాటు మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సాఫ్ట్ కాపీస్ అన్నీ. తర్వాత మీకు 2 థింగ్స్ ఉంటాయండి ఇక్కడ. పోలీస్ పీసీసీ అంటారు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేషన్, అదొకటి చేయించుకోవాలి. తర్వాత మెడికల్ చేయించుకోవాలి. వాళ్ళే కెనడా గవర్నమెంట్ అఫిలియేటెడ్ కొన్ని మెడికల్స్ ఉంటాయి. ఈవెన్ మన దగ్గర హైదరాబాద్ మెయిన్ సిటీస్లో ఉంది. సో అక్కడికి వెళ్ళి మీ మెడికల్ని సబ్మిట్ చేయాలి. సో ఈ 2 అయిపోయాక మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి డబ్బులు ఉంటాయి, పేమెంట్ చేయాల్సి ఉంటుంది అక్కడ. సో అక్కడ పేమెంట్ చేస్తాం మనం ఫస్ట్ టైం పిఆర్కి. ఆ పేమెంట్ అయిపోయాక సో నెక్స్ట్ మీకు వితిన్ 1 వీక్లో మళ్ళీ మీకు అప్లోడ్ అయిన డాక్యుమెంట్స్కి రిప్లై మెయిల్ వస్తుంది. సో ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు వస్తుంది. సో అక్కడ నుంచి మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, మీ మెడికల్ వెరిఫికేషన్, మీ పీసీసీ వెరిఫికేషన్ అన్నీ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఇదంతా ఎస్టిమేషన్ కూడా వాళ్ళు ఇప్పుడు కొత్తగా బార్ ఇస్తున్నారు. సో ఇట్ విల్ టేక్ అప్ టు 5 months నుంచి 6 months వరకు పడుతుంది. ఇది ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటారు ఈ ప్రాసెస్ నేను చెప్పేది. సో అది తొందరగా అయిపోతుంది. జనరల్గా ఇంతకుముందు 1 year దాకా కూడా పట్టింది. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీలో అయితే నాట్ మోర్ దెన్ 5 or 6 months అవుతుంది. సో వన్స్ ఇది ఈ క్రైటీరియాలోకి ఎంటర్ అవ్వగానే మీకు వితిన్ 1 weekలో మీకు ఆ ఎస్టిమేషన్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ చిన్న ప్రాసెస్ చెక్ అవుతుంది. తర్వాత మెడికల్ చెక్ అవుతుంది. తర్వాత IP1 అంటారు, IP2 అంటారు, IP3 అంటారు. అంటే ఇన్ ప్రాసెస్ 1, ఇన్ ప్రాసెస్ 2, ఇన్ ప్రాసెస్ 3 అంటారు. ఇవన్నీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చెక్ అవుతాయి. మెడికల్ పాస్ అయిపోయిందంటే మోస్ట్లీ అనుకోవచ్చు మీకు ఇంకా పిఆర్ దగ్గరలో ఉందనుకోవచ్చు. IP1 అంటే మళ్ళీ ఒక టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చెక్, మీ పీసీసీ వెరిఫికేషన్ అట్లాంటిది ఉంటుంది. IP2 అంటే మీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో ఇది చెక్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా వీళ్ళకి మీకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉన్నదంటే వీళ్ళు మీకు మెయిల్ చేస్తారు, ఈ డాక్యుమెంట్స్ మాకు క్లారిటీ లేవు, ఇవి మళ్ళీ కావాలి, అట్లాంటివి డీటెయిల్స్ అడుగుతారు, అవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఫర్దర్గా వెళ్తే ఇంకా ఏదైనా ప్రాసెస్లో మీకు ఏదైనా వాళ్ళకి ఏదైనా డౌట్ ఏదైనా ఉంటే వెరిఫికేషన్ చేసుకుంటారు మీతోటి. సో ఇవన్నీ ఏమీ కాదు అంటే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయినాక ఒక ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి వచ్చి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ఇంటర్వ్యూలో మీరు కనుక్కొని క్లారిఫై చేసుకుంటారు. సో జనరల్గా మోస్ట్ కేసెస్లో ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళాయి సిచ్యువేషన్స్. సో ఇదంతా అయిపోయినాక ప్రాసెస్ మీకు ఇన్విటేషన్ మన పిఆర్ మీ పాస్పోర్ట్ సబ్మిట్ చేయమని వస్తుంది. సో పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి. అక్కడ దగ్గరలో ఉన్న ఇమిగ్రేషన్కి మన కెనడియన్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కి వెళ్ళి అక్కడ పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఆ పాస్పోర్ట్ మన ఇంటికి వితిన్ 1 వీక్లో పిఆర్ పేపర్తో పాటు వస్తుంది, ల్యాండింగ్ పేపర్ వస్తుంది. సో అది తీసుకొని మనం కెనడాకి టికెట్ బుక్ చేసుకొని పాస్పోర్టు పేపరు తీసుకొని ల్యాండింగ్ చేస్తాము. సో ల్యాండింగ్ చేసినాక మనం అడ్రస్ ఇస్తాము, మనం ఎక్కడ ఉండబోతున్నామో ఆ అడ్రస్కి మనకి పిఆర్ కార్డ్స్ వస్తాయి. మీరు రెగ్యులర్గా అంటే
ఏ జాబ్ అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో అక్కడ నుంచి నేను మీకు ఇంతకుముందు చెప్పిన వీడియో హౌ టు సెటిల్ ఇన్ కెనడాలో మీరు చూడొచ్చు. ఆ వీడియోలో మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, సిన్ తీసుకోవడం, బ్యాంక్ అకౌంట్ ఎంత ఎట్లా చేయాలి అదంతా ఉంది ఆ వీడియో. సో ఇదండి ప్రాసెస్ మొత్తము. సో నేను చెప్పినంత ఈజీ అయితే ఉండదు, స్టెప్ బై స్టెప్ మీకు చాలా డౌట్స్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే నా అడ్వైస్ ఏం కాదు, జస్ట్ నా సజెషన్ ఏంటంటే చాలామందికి ప్రాసెస్ అర్థం కాక, లేకపోతే ప్రాసెస్ కరెక్ట్గా చేసుకోలేక తప్పులు చేసి ఇమిగ్రేషన్స్లో రాకుండా చేసుకుంటారు. సో అట్లా ఉండకుండా మీరు కన్సల్టెన్సీకి వెళ్ళండి, తెలుసుకోండి ఇన్ఫర్మేషను. సొంతంగా చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం ఎక్కడి నుంచైనా నాలెడ్జ్ ఆన్లైన్లో ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా తెలుసుకొని సొంతంగా చేసుకోండి. లేదంటే ఈ ఇన్ఫర్మేషన్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ మీరు కొంచెం మైండ్లో పెట్టేసుకొని కన్సల్టెన్సీకి వెళ్ళి వాళ్ళతో చేయించుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మీరు ఏదన్నా క్వశ్చన్స్ Q&A ఉంటే మీరు కింద కామెంట్స్లో పెట్టండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలిసిన ఇమిగ్రేషన్ ఫ్రెండ్ ఉన్నాడు, అతని దగ్గరికి కూడా నేను వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళినప్పుడు మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను దాన్ని కనుక్కొని మీ క్వశ్చన్స్కి నేను రిప్లై చేస్తాను. కుదిరితే ఆయనతో ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా తీసుకొని మీ డౌట్స్ అన్నిటినీ తన దగ్గర నుంచి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. అంతవరకు చూస్తూ ఉండండి తెలిసే టిప్స్, మీ తెలుగు ఛానల్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఐ హోప్ మీకు మా హస్బెండ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము. సో మీలో ఎవరైనా సరే కెనడా పిఆర్ అప్లై చేసినా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కెనడా పిఆర్ కోసం ట్రై చేస్తున్నా కూడా సో వాళ్ళకి మీరు ఈ వీడియో షేర్ చేస్తారు అనుకుంటున్నాము. సో ప్రెజెంట్ వచ్చేసి మేము IP2 ప్రాసెస్లో ఉన్నామండి. సో మేము మా పాస్పోర్ట్ రిక్వెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో వన్స్ మాకు పాస్పోర్ట్ రిక్వెస్ట్ వస్తే కనుక మాకు పిఆర్ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పచ్చు అనమాట. సో మేము ఆ అప్డేట్స్ అని మీకు ఖచ్చితంగా మా ఈ వ్లాగ్స్లో షేర్ చేస్తామండి. సో దాని తర్వాత స్టెప్స్ ఎలా ఉంటాయి, పిఆర్ కార్డ్ సో వచ్చే ప్రాసెస్ వరకు మేము ఖచ్చితంగా అవన్నీ మీతో షేర్ చేస్తాము. సో అంతేనండి, ఇక నేను ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని సో ఇంతవరకు చూసినందుకు. సో ఎండ్ చేసే ముందు మన ఛానల్కి చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారండి. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కనుక మీరు కమెంట్ రూపంలో మాకు మెసేజ్ చేయొచ్చండి. సో అలాగే డిస్క్రిప్షన్లో మీకు మా ఈమెయిల్ ఐడి కూడా షేర్ చేస్తాము. సో మీరు ఆ ఈమెయిల్ ఐడి కూడా మీరు మీ క్వైరీస్ని మెయిల్ చేయొచ్చు. సో అంతేనండి, మీరు ఫస్ట్ టైం కనుక నా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీ దిల్సే దివ్స్. బాయ్.